శ్రీ గురుభ్యో నమః. శ్రీ సాయి లీలామృతం అధ్యాయం 16. ఎందరు భక్తులో అన్ని రూపాలు. ఎక్కడెక్కడ ఎందరు భక్తులున్నా అవసరమైనప్పుడు వివిధ రూపాలలో వారికి దర్శనమిచ్చి అనుగ్రహించారు బాబా. విశ్వమంతా తమ మనోరూపంగా గల ఆ సద్గురువుకు అదొక లెక్కలోనిది కాదు. ఒకప్పుడు బాంద్రాలో శ్రీమతి పురందరేకు కలరా వచ్చింది. వైద్యులు కూడా ఆశ లేదన్నారు. అప్పుడు వారింటి ఎదుట దత్తమందిరం పక్కన నిలబడి సాయి దర్శనమిచ్చారు. పురందరేకు ఊది ఇచ్చి తీర్థంతో కలిపి ఆమెకు ఇవ్వమన్నారు. అలా చేయగానే ఆమె త్వరలో కోలుకున్నది. ఒకసారి మహల్సాపతి పల్లకీలో ఖండోబా విగ్రహం పెట్టుకుని ఆ దేవునికి ముఖ్య స్థానమైన జజూరీలో జరిగే ఉత్సవానికి తీసుకువెళ్ళాడు. ఆ సమయంలో అక్కడ కలరా వ్యాపించిందని తెలిసి అతడు దిగులుగా పల్లకీ నానుకొని నిల్చుండగా తన వెనుక ఎవరో ఉన్నట్లు తోచి తిరిగి చూస్తే అక్కడ సాయి స్పష్టంగా దర్శనమిచ్చి అదృశ్యమయ్యారు. ఆయన తనతో ఉన్నారని గుర్తించిన మహల్సాపతి సాటి వారికి ధైర్యం చెప్పి 4 రోజులు ఉత్సవంలో పాల్గొన్నాడు. తర్వాత అందరూ షిరిడీ చేరగానే సాయి, యాత్ర బాగా జరిగింది కదూ, నీవు పల్లకీ నానుకొని నిల్చున్నప్పుడు నేనక్కడికొచ్చాను అన్నారు. శ్రీమతి చంద్రబాయి బోర్కర్ 1908లో చాతుర్మాస్యానికి కోపర్గాంలో ఉన్నది. ఒకరోజు ఆమె వద్దకొక ఫకీరొచ్చి రొట్టెలు ఉల్లి పచ్చడి కోరారు. చాతుర్మాస్యంలో తాను ఉల్లి వాడనని ఆమె చెప్పగానే ఆ ఫకీరు వెళ్ళిపోయారు. బాబా ఉల్లి తింటారు గనుక ఆ ఫకీరు వారేనని ఆమెకు స్ఫురించింది. తర్వాత ఆమె షిరిడీ వెళ్ళినప్పుడు నాకు రొట్టెలు ఉల్లి పచ్చడి ఇవ్వలేదు కదా, ఎందుకొచ్చావు అన్నారు బాబా. ఆమె అవి సమర్పించడానికే వచ్చానన్నది. బల్వంత్ ఖోజోకర్ 1911లో ఒక రోజున మసీదులో బాబా వద్ద సెలవు తీసుకుని తిరుగు ప్రయాణమై కొంత దూరం వెళ్ళాక అదే తనకు చివరి దర్శనమని తోచి మరలా ఆయన్ను ఒక్కసారి చూడాలనిపించింది. కానీ అది షిరిడీ సాంప్రదాయానికి విరుద్ధం కదా అనుకుంటూ ఉంటే అక్కడ లెండీలో కంచెలోంచి బాబా తొంగిచూచి, వెళుతున్నావా, మంచిది, వెళ్ళిరా అన్నారు. మసీదులో ఉన్న బాబా లెండీ వద్ద దర్శనమివ్వడమే ఆశ్చర్యం. రేగే తన కుమార్తె వివాహానికి 1914లో బాబాకు ఆహ్వానం పంపాడు. స్వయంగా వివాహానికి రాగలనని ఆయన జాబు వ్రాయించారు. సరిగ్గా ముహూర్తానికి పోస్టులో సాయి వద్ద నుంచి విభూతి, దానిని వధూవరులకు పెట్టమన్న ఆదేశము అందాయి. అదే సమయానికి ఒక ఫకీరొచ్చి అతని మామగారిని 1 పైసా దక్షిణ కోరాడు. పని తొందరలో అతడు పట్టించుకోలేదు. కానీ వచ్చింది సాయియేనని తర్వాత స్ఫురించి బాధపడ్డాడు. ఆ వచ్చింది సాయియే అయితే మరలా రావాలని రేగే అన్నాడు. మర్నాడే ఆ ఫకీరొచ్చి పైసా దక్షిణ కోరి తీసుకున్నాడు గాని విందారగించలేదు. దహనులో ఒక భక్తురాలు 30 నోములు పూర్తి చేసి 200 మంది బ్రాహ్మణులకు సంతర్పణ తలపెట్టింది. దానికి బాబాను ఆహ్వానిస్తూ ఆమె కొడుకు దేవ్ జాబు రాశాడు. బాబా, నా భక్తుల సంకల్పాలు నెరవేరుస్తాను. సంతర్పణకు నేను జోగ్ మరొకరు కలిసి వస్తాము. నాకే వాహనాలు అవసరం లేదు అని జాబు రాయించారు. సరిగ్గా సంతర్పణ రోజు ఒక సన్యాసి వచ్చాడు. 2 మాసాల ముందతడు గోసంరక్షణ నిధి కోసం రాగా తర్వాత రమ్మని చెప్పాడు దేవ్. కానీ ఇప్పుడితడు తాను నిధికై రాలేదని, భిక్ష కోసమే మరిద్దరితో కలిసి వచ్చానని, భోజన సమయానికి రాగలమని, తమకు బండి అవసరం లేదని చెప్పి వెళ్ళాడు. అలానే ఆ ముగ్గురు వచ్చి మధ్యాహ్నం భోంచేశారు. తర్వాత సాయి తనకిచ్చిన మాట ప్రకారం సంతర్పణకు రాలేదని దేవ్ నిష్ఠూరంగా షిరిడీకి జాబు రాశాడు. ఆ ఉత్తరం తెరవకముందే బాబా, దేవ్ నిష్ఠూరంగా వ్రాసిన జాబులే అది. నేను విరాళాలకు రాలేదని, మరిద్దరితో కలిసి విందుకు రాగలనని, మాకు బండి అవసరం లేదని చెప్పి అతనికి తెలుపుకోజూచాను. నన్నతడు గుర్తుపట్టలేదు అన్నారు. అది తెలిసి దేవ్ అతని తల్లి సంతోషించారు.
బల్వంతనాచ్నే అన్నగారిని ప్రమాదకరమైన శస్త్రచికిత్సకని 1909లో బొంబాయిలో బేజేకర్ ఆసుపత్రిలో చేర్చారు. దహనులో కుటుంబమంతా ఆతృతగా ఉన్నారు. ఇంతలో ఒక సాధువు వచ్చి భిక్ష కోరాడు. నాచ్నే వదినగారు ఎంతో ఆదరంతో ఆయనకు భిక్ష పెట్టారు. కానీ ఆయన బెండకాయ కూర కావాలన్నాడు. అందరూ తినగా మిగిలిన బెండకాయ కూర ఉన్నదని, అది అతిథికి తగదని తలచి వేయలేదని ఆమె చెప్పింది. ఆ కూరే అడిగి వేయించుకున్నాడా సాధువు. భోజనమయ్యాక అతడు అందర్నీ ఆశీర్వదించి బొంబాయిలో శస్త్రచికిత్స క్షేమంగా జరిగిందని చెప్పి వెళ్ళిపోయాడు. ఆ సాయంత్రమే ఆసుపత్రి నుంచి శస్త్రచికిత్స బాగా జరిగిందని, ఆ వెంటనే ఒక సాధు వచ్చి రోగిని ఆశీర్వదించి వెళ్లారని కబురొచ్చింది. తర్వాత 4 సంవత్సరాలకు నాచ్నే మొట్టమొదటిసారిగా షిరిడీ వెళ్ళాడు. సాయి అతనిని చూస్తూనే, నేనొకప్పుడు ఇతనింటికి భోజనానికి వెళ్ళాను. నేను అడిగితే గాని ఇతని వదినగారు బెండకాయ కూర వేయలేదు అన్నారు. ఆనందలాలి తన అనుభవం ఇలా చెప్పాడు. ఒకప్పుడు సాయి ఒక బ్రాహ్మణ రూపంలో వచ్చి దక్షిణ అడిగితే నేను 2 అణాలు ఇచ్చాను. మరొకసారి ఒక మార్వాడీలా వచ్చి తమకు ఆకలిగా ఉందని చెప్పారు. 4 అణాలిచ్చి మార్వాడి హోటల్కి వెళ్ళి భోంచేయమన్నాను. తర్వాత నేను షిరిడీ వెళ్ళినప్పుడు ఈ వివరాలన్నీ ఆయన చెప్పి, నేనితని దగ్గరికి వెళ్ళినప్పుడు మార్వాడి హోటల్కి వెళ్ళి భోంచేయమన్నాడు అన్నారు. ఒకప్పుడు షిరిడీలో టెండూల్కర్ అనే భక్తుడు రోజు భోజనానికి సాయిని ఆహ్వానించి నిత్యము ఇద్దరికీ భోజనం సిద్ధం చేయించేవాడు. ఒకనాటి రాత్రి 10 గంటలకు హోటల్ యజమాని పాత్రలు తోముకుంటుండగా ఒక సాధువు వచ్చి, నా అన్నం నాకివ్వు అన్నారు. అతడు భోజనం ఇవ్వగానే, ఇది సిద్ధం చేయించిన వ్యక్తిని పిలు అన్నారా సాధువు. టెండూల్కర్ గాఢ నిద్రలో ఉండి కబురు చేసినా రాలేదు. మాది నాథ సాంప్రదాయం, నీవెప్పుడూ ఇలాగే ఆకలిగొన్న వారికి అన్నం పెడుతూ ఉండు అన్నారాయన. మరో రోజు ఆ సాధువు తామేనని టెండూల్కర్తో చెప్పి, ఎవరైనా అన్నం అడిగితే వ్యర్థంగా తిప్పి పంపకూడదు, ఏమీ లేకుంటే బెల్లం ముక్కైనా ఇవ్వాలి అన్నారు బాబా. భక్తులకు సాయి బాహ్య రూపాలలోనే కాక స్వప్నంలో కూడా దర్శనము సందేశము ఇచ్చేవారు. జీవులకు బయట లోపల ఆయనే ఉన్నారు. ఒకనాడు రహటా నుండి కుశాల్ చందును తీసుకురమ్మని కాకాకు టాంగా ఇచ్చి పంపారు బాబా. అతనిని చూస్తూనే కుశాల్ చంద్ ఆశ్చర్యపోయాడు. కారణం, నాటి మధ్యాహ్నమే స్వప్నంలో అతనికి బాబా కనిపించి వెంటనే షిరిడీ రమ్మని చెప్పారు. కాని అతడు గుర్రం దగ్గర లేక వెంటనే రాలేకున్నానని బాబాకు కబురు పంపాడు. అంతలోనే టాంగా తీసుకుని కాకా అక్కడికి చేరాడు. ఇద్దరూ వెంటనే షిరిడీ చేరారు. ఒక శివరాత్రి నాడు సాయి అనుమతితో దాసగను గోదావరి స్నానానికి కోపర్గాం వెళ్ళాడు. అక్కడ స్నానమయ్యాక ఒక సాధువుకు పావలా ఇచ్చాడు. అతడు షిరిడీ చేరగానే బాబా నవ్వుతూ, గోదావరి వద్ద నీవిచ్చిన దక్షిణ చేరింది అని తమ చేయి చూపారు. అక్కడ దాసగను ఆ సాధువుకిచ్చిన పావలా కాసే ఆయన చేతిలో ఉన్నది. సద్గురువు ఆశీస్సులతో యాత్ర చేస్తేనే ఉత్తమ ఫలితముంటుందని వారి భావం. ఒకరోజు పాటిల్ భాయ్తో సాయి నవ్వుతూ, నువ్వు గొప్ప ధనవంతుడవై బొంబాయిలో పెద్ద భవనం కట్టిస్తావు, అప్పుడు నన్ను కూడా పిలవాలి సుమా అన్నారు. పాటిల్, బాబా నన్నెందుకు ఎగతాళి చేస్తారు, అది జరిగేది కల్లా అన్నాడు. అతడి భక్తులు కూడా నవ్వుతూ, గృహప్రవేశానికి బాబాతో పాటు మమ్మల్ని కూడా పిలవాలి అన్నారు. బాబా తమాషాకే అలా అన్నారని వారి భావం. కానీ కొద్ది కాలానికి అతడు నిజంగానే భవనం నిర్మించాడు. గృహప్రవేశానికి అందర్నీ ఆహ్వానించాడు, కానీ బాబాను మాత్రమే పిలవటం మరిచాడు. నాటి మధ్యాహ్నం అతనింటి వద్దకు ఒక బిచ్చగాడొచ్చి, భిక్ష ఇవ్వండి వెళ్ళాలి అన్నాడు. కానీ ఇంట్లోని వారు అతిథుల భోజనమయ్యాక భిక్ష ఇస్తామన్నా అతడు వినలేదు. ఇంతలో ఆ ఇల్లాలికి తన భర్తతో వెనుక బాబా అన్న మాటలు గుర్తొచ్చి అతనికి నమస్కరించి భోజనం పెట్టింది. తర్వాత అతడు దక్షిణ అడిగి తీసుకున్నాడు.
తర్వాత పాటిల్ షిరిడీ వచ్చినప్పుడు సాయి ఆ వివరం చెప్పి, నువ్వు పిలవకున్నా భిక్షా దక్షిణ ముట్టాయి అన్నారు. దీక్షిత్ తన డైరీలో ఇలా వ్రాసుకున్నాడు. ఒకనాటి సాయంత్రం నేను ఆఫీసు నుండి వస్తుంటే ఒక బిచ్చగాడు నా వద్దకొచ్చి కొద్ది చిల్లర డబ్బులిస్తావా అని అడిగాడు. ఎందుకో అతని పట్ల పవిత్ర భావం కలిగి చిల్లర డబ్బులు ఇచ్చాను. అతడు వెంటనే మరెవ్వరినీ ఏమీ అడగకుండా వేగంగా వెళ్ళిపోయాడు. నాటి సాయంత్రం నేను షిరిడీ చేరగానే సాయి నవ్వుతూ, నీవిచ్చిన చిల్లర డబ్బులు నాకు చేరాయి అన్నారు. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. అవధూత భరద్వాజ మహారాజ్ కీ జై. హరి ఓం. గురుదేవ దత్త. శ్రీ గురుభ్యో నమః. శ్రీ సాయిలీలామృతం అధ్యాయం 17. ఉపదేశాలు 2. అనుగ్రహ బలం. ముముక్షువైన వాడు శ్రోత్రియుడు బ్రహ్మనిష్ఠుడు అయిన గురువునే సమిధలు చేతపట్టుకొని పోయి ఆశ్రయించాలని ఉపనిషత్తులు చెప్పాయి. ఆ గురువు నిరతాగ్నిహోత్ర పరాయణుడుగా కూడా ఉండాలని దీని భావం. బ్రహ్మనిష్ఠులు ఎక్కడో ఒక్కరైనా దొరకవచ్చు, శ్రోత్రియులు ఎందరో దొరకవచ్చు, నిరతాగ్నిహోత్ర పరాయణులు కూడా ఎక్కడో ఒక్కరైనా దొరకవచ్చు. కానీ ఈ 3 లక్షణాలు గల సద్గురువు దొరకడం ఎంతో కష్టం. ఈ కాలంలో అది దాదాపు అసంభవమనే చెప్పాలి. శ్రీ సాయి అట్టివారే. ఆయన బ్రహ్మనిష్ఠులని ఎందరో గుర్తించారు. ఆయన నిరతాగ్నిహోత్రి అన్న సంగతి అందరూ చూచిన విషయమే. కానీ ఆయన సాటిలేని శ్రోత్రియులన్న సంగతి తెలుసుకున్నవారెంతో అరుదు. కారణం, శ్రోత్రియులను గుర్తించాలంటే మనకెంతో శాస్త్ర ప్రావీణ్యం ఉండాలి. అంతేకాదు, శ్రోత్రియులంటే నిజానికి వేదమెరిగిన వారే, వేదవిధులే. మహాపతివ్రత తన సౌందర్యాన్ని, ప్రేమను సంపూర్ణంగా తన భర్తకు మాత్రమే ఏకాంతంలో ఎలా సమర్పించుకుంటుందో అలానే వేదం కూడా అర్హుడైన వానికే తన అర్థమంతటినీ తెలియనిస్తుందని, వారే వేద విధులని వేదమే చెప్పింది. బాబా అలాంటి వారే. ఆయనకు ముస్లింలకు వేదమైన ఖురాను మాత్రమే కాక వేదం కూడా తన జ్ఞాన సంపదనంతటినీ సమర్పించింది. కొందరు దక్షిణాది బ్రాహ్మణులు దేశ సంచారం చేస్తూ వేద పండితులను సాయి ఘనంగా సత్కరిస్తారని విని షిరిడీ చేరారు. సాయి ముస్లిం వలె ఉండడంతో ఆయనకు నమస్కరించక వాళ్ళు ప్రత్యామ్నాయ పద్ధతిన నేల మీద పిడికిళ్ళుంచి భగవంతుని పాదాలని భావించి నమస్కరించి వేదం చదువునారంభించారు. కానీ ప్రతిసారి మధ్యలో మంత్రం మరచారు. అప్పుడు బాబా నవ్వి, మీరు ఎవరికి నమస్కరించారో వారి నుండే కానుక పొందండి అన్నారు. భగవద్ అనుగ్రహం పొందడానికే వేదం చదవాలి కానీ లౌకికమైన కానుకల కోసం కాదని వారి భావం. తర్వాత వారిని బాబా ఘనంగా సత్కరించి పంపారు. అసలు అనుగ్రహించవలసింది వారేగా. సద్గ్రంథ పఠన కూడా సద్గురుని అనుగ్రహం వల్లనే సార్థకమవుతుంది. అనుగ్రహానికి భక్తే సాధనం కానీ యుక్తి కాదు. జ్ఞానేశ్వరి పారాయణ ఎప్పుడు మొదలుపెట్టినా దేవుకు ఏదో ఒక ఆటంకం వస్తూ ఉంటే దానిని బాబా చేతిమీదిగా తీసుకోదలచి అందులో ₹1 ఉంచి ఆయనకివ్వాలనుకున్నాడు. వెంటనే ఆయన కోరి అతని వద్ద ₹20 తీసుకున్నారే గాని పారాయణ విషయమే ఎత్తలేదు. అప్పుడతడు మాన్కర్ అనే భక్తుడు వారి కృపను ఎలా పొందగలిగాడో చెప్పమని అతనిని అడిగాడు. తక్షణమే బాబా అతనిని రప్పించి ₹20 దక్షిణ వసూలు చేశారు. దేవ్ మర్నాడు మాన్కర్ను ఆ విషయమే అడిగాడు. వెంటనే సాయి మరలా అతనిని పిలిపించి ₹25 అడిగి తీసుకొని కోపంతో, నీవు మసీదులో కూర్చో, నా గుడ్డపీలికలెందుకు దొంగిలిస్తావు? తల నెరిసినా ఈ పద్ధతి పోలేదా? గొడ్డలితో నరుకుతా, జాగ్రత్త అని కేకలేశారు. అతడికి ఏమీ అర్థం కాలేదు.
నాటి మధ్యాహ్నం బాబా అతనితో ప్రేమగా గుడ్డపీలికల విషయం చెప్పి, నిన్ను బాధ పెట్టానా? దొంగతనం చేస్తే ఒప్పుకోక తప్పదు. ఏం చేస్తాం, దైవమే సాక్షి అని మరలా 12 రూపాయలు దక్షిణ తీసుకున్నారు. నీవు రోజు ఉదయం వాడాలో జ్ఞానేశ్వరి పారాయణ చెయ్యి. నీకు మంచి జరీసాలువ ఇవ్వదలచాను. చింకిగుడ్డలు దొంగిలించడమెందుకు అన్నారు. ఈసారి దేవుకు పారాయణ చక్కగా సాగింది. అతడు భక్తితో సద్గ్రంథ పఠన ద్వారా సాయి అనుగ్రహాన్ని పొందాలి కానీ వారిని వీరిని ఆశ్రయించకూడదని వారి భావం. సామాన్యుల బోధలు చింకిగుడ్డలు, సద్గురువిచ్చేది జరీశాలువ. దానిని పొందాలంటే దానిని ఇవ్వగలవారినే అడగాలి. ఎవరి సంస్కారానికి తగిన ఉపదేశం వారికి ఇవ్వగలగడమే సద్గురువు యొక్క ప్రత్యేకత. లేకుంటే లెక్కకు మీరిన సద్గ్రంథాలే మానవులందరికీ మోక్షమిచ్చి ఉండేవే కదా. ఎంతటి వైద్య గ్రంథమైనా సమర్థుడైన వైద్యునితో సమానం కాదు కదా. బాబా ఒకరోజు నానాసాహెబ్ నిమోన్కర్తో, కాకా, నీవు రోజు భాగవతం చదవరాదా అన్నారు. చదవాలనే ఉన్నది, కానీ నాకు సంస్కృతం రాదు అన్నాడు నిమోన్కర్. పర్వాలేదు, ఈ మసీదు తల్లే నేర్పుతుంది, చదువు అన్నాడు. అతడు అలాగే ప్రారంభించాడు. కొద్ది కాలానికి అతడికి ఆ గ్రంథం అర్థమై దీక్షిత్, జోగ్ మొదలగు పండితులకు కూడా జటిలమైన శ్లోకాలు వివరించగలిగేవాడు. తన పాండిత్యం గురించి అతనిలో అహంకారం తలెత్తిందో ఏమో. కొన్నాళ్ల తర్వాత అతనిని ఇతరులకు చెప్పేందుకు మనమెవరం, దానివలన మనలో అహం బలపడుతుంది అని వారించారు సాయి. ప్రతివారు నిమోన్కర్ వలనే సద్గ్రంథాలు అర్థం కావడానికి సాయి వంటి సద్గురుని కృప పొందాలి. దాసగణుకు ఈశావాస్యోపనిషత్తు సరిగ్గా అర్థం కాలేదు. పండితులెవ్వరూ అతనికి తృప్తిగా వివరించలేకపోయారు. బ్రహ్మజ్ఞానియే వివరించగలరని తలచి బాబాను కోరాడు. సాయి, ఇందులో కష్టమేమున్నది? తిరిగి వెళ్ళేటప్పుడు కాకా దీక్షిత్ ఇంటిలో పనిపిల్ల నీ సందేహం తీరుస్తుంది అన్నారు. సాయి పరాచకమాడారని అందరూ అనుకున్నారు. కానీ దాసగను మాత్రం ఆయన మాట పూర్తిగా నమ్మి కాకా దీక్షిత్ ఇంటికి వెళ్ళాడు. మరురోజే ఒక పాత చీర ధరించిన పనిపిల్ల గిన్నెలు తోముతూ అందమైన ఎర్రని చీర గురించి పాడుతోంది. దాసగను జాలిపడి ఆమెకొక మంచి చీర ఇప్పించాడు. మర్నాడు ఆమె ఆ కొత్త చీర ఇంట్లో దాచి పాత చీరే కట్టుకొని వచ్చింది. అయినా ఆమె ముఖంలో సంతోషం అలానే ఉన్నది. ఆ సన్నివేశంలో ఈశోపనిషత్తు సారాంశం దాసగణుకు ఇలా తోచింది: సుఖదుఃఖాలు మనోకల్పితాలు, సర్వము ఈశ్వరమయమని, ప్రసాదమని గుర్తించేవాడు ఏ పరిస్థితిలోనైనా ఆనందిస్తాడు. బాబా తమను సేవించేవారికి సాధనలో తగిన సూచనలు ఇచ్చేవారు. సేవకుడు అబ్దుల్లా ఇలా చెప్పాడు: ఖురాను చదివేటప్పుడు కునికిపాట్లు పడవద్దని బాబా చెప్పారు. కొద్దిగా తిను, రుచులకు పోవద్దు, ఒక్క వంటకం చాలు, ఎక్కువ నిద్రపోవద్దు అన్నారు. నేను ఒక రాత్రి ప్రార్థన చేస్తూ అరచేతుల్లో ముఖముంచుకొని కునుకు తీశాను. అప్పుడు సాయి, చంద్రుణ్ణి చూడ యత్నిస్తున్నావా ఏమి అన్నారు. నేను కొద్దిసేపటికి మళ్ళీ నిద్ర తూగి ఆయన మీద పడ్డాను. ఆయన ప్రేమతో నా పాదాలు తట్టి లేపారు. నేను మరురోజు మధ్యాహ్నం దోసిట్లో నీళ్లు తీసుకున్నప్పుడు అందులో స్పష్టంగా చంద్రబింబం గోచరించి పులకించిపోయాను. ఆ దర్శనం ప్రసాదించబోతామని ఆయన ముందుగా చెప్పారు. ఒక్కొక్కసారి ఆయన నన్ను చెడ్డగా తిట్టేవారు. నన్ను, జోగ్ను కొట్టారు కూడా. అది ఆశీర్వచనమే. ఆశ్రితుల భక్తి విశ్వాసాలను బాబా ఎన్నో రీతిల పటిష్టం చేసేవారు. ఆయన అప్పుడప్పుడు భక్తులకు పంచడానికి దుకాణం నుండి మిఠాయి తెప్పించేవారు. ఆ వర్తకుడు 1916లో ఒకరోజు ప్లేగుతో మరణించాడు. శవం ఇంకా అక్కడే ఉన్నది. బాబా అప్పుడే మిఠాయి తెమ్మని నార్కేను పంపారు. ధైర్యముంటే అలమరాలోని మిఠాయి తీసుకుపోమ్మని ఆ వర్తకుని భార్య చెప్పింది. అతడు భయపడుతూనే మిఠాయి తీసుకువెళ్ళాడు.
బాబా అదే ప్రసాదంగా పంచి నార్కేతో అది తింటే చచ్చిపోతావని, ఊరు విడిస్తే బ్రతుకుతావని అనుకుంటున్నావు. అలా ఎన్నటికీ జరగదు. ఎక్కడున్నా సమయం వచ్చినప్పుడు మృత్యువు కొడుతుంది అన్నారు. బాబా ఒక్కొక్కసారి కుష్ఠరోగుల చేత ఊది అందరికీ ఇప్పించేవారు. అయినా ఎవరికీ ఏ ప్రమాదమూ జరగలేదు. శ్రీమతి మేనేజర్ ఇలా చెప్పింది. వెళ్ళిపోతున్న ఒక కుష్ఠరోగిని వెనక్కు పిలిచి అతని మూటలోని పాలకోవా నాకిచ్చారు. ఆయన చర్య ఎవరికీ అర్థం కాలేదు. కానీ సాయి నా అసహ్యం గుర్తించి నాకు నమ్రత, సహనము, సోదరభావము బోధిస్తున్నారని నాకు తెలుసు. ఆయన శక్తి ఆరోగ్య సూత్రాలకు అతీతమని గుర్తించాను. ఒకరోజు సీతాఫలాలు అమ్మే మనిషి ఫలాల వెల ఎక్కువ చెప్పింది. సాయి చాలాసేపు బేరమాడి 10 అణాలకు 6 పండ్లు కొన్నారు. ఇంతలో మరొక ఆమె ఆ పండ్లే తెచ్చింది. ఆమెను 6 అణాలకు 10 పండ్లిమ్మన్నారు బాబా. ఆమె వెంటనే ఇచ్చింది. అప్పుడు సాయి చెరో రూపాయి ఇచ్చి, మొదట వచ్చిన పండ్లకు గిరాకీ ఎక్కువ కనుక 6 పండ్లకు 10 అణాలు, తర్వాత వచ్చిన పండ్లకు విలువ తగ్గుతుంది కనుక తక్కువ వెల నిర్ణయించాము. అయినా ఎవరి పుణ్యఫలం వారు పొందారు అన్నారు. పుణ్యసూత్రం ఎలా పనిచేస్తుందో! సాయి అనుగ్రహం ఒక్కొక్కప్పుడు మాటలకందని అనుభూతిగా భక్తులకు లభించేది. నారాయణాశ్రం ఇలా చెప్పాడు. భక్తుల ఆత్మవికాసానికి బాబాగారి ప్రత్యక్ష సాన్నిధ్యం అక్కరలేదు. మసీదులోనే కాక గదిలో కూడా వారి ప్రభావం ఉండేది. అయితే బాబా ప్రసాదించేదంతా స్వీకరించగలవారు ఎవరూ లేరు కాబోలు. ఆయన తర్వాత వారి స్థానానికి ఎవ్వరూ వారసులు కాలేదు. వారి స్పర్శ కొన్ని చిత్రమైన అనుభవాలు, శక్తులు ప్రసాదించేది. ఒక్కొక్కసారి భక్తుని తలను ఒక ప్రత్యేక రీతిన స్పృశించేవారు. లేక అపవిత్ర భావాలను అణచివేస్తున్నట్లు భక్తుని శిరస్సుపై గట్టిగా నొక్కేవారు. లేక పదే పదే తట్టేవారు. అలాగాకుంటే భక్తుని శిరస్సు, వెన్ను చిత్రమైన రీతిన నిమిరేవారు. ఒక్కొక్క స్పర్శకు ఒక్కొక్క ప్రభావం ఉంటుంది. ఆయన అదృశ్యంగా కూడా భక్తునిలో అద్భుతమైన మార్పు తెచ్చేవారు. నాకు 1914లో షిరిడీ వెళ్ళినప్పుడు ఆయన మౌనంగానే ఈ సృష్టిలోని భేదాలు అసత్యమని, అన్నింటికీ ఆధారమైనదొక్కటే సత్యమన్న అనుభవం ఇచ్చారు. కానీ నాకు తెలిసినంతలో ఆయన మాటలలో ఇలా ఎన్నడూ చెప్పలేదు. అదే దక్షిణామూర్తి తత్వమని ఆదిశంకర్లు కీర్తించారు. జనార్దన్ గల్వంకర్ బాంద్రా నుంచి ఇలా వ్రాశాడు. సాయి 1917లో ఒకసారి తమ చేయి నా తల మీద ఉంచగానే నాకో చిత్రమైన అనుభూతి కలిగి పరిసరాలనే కాక నన్ను నేనే మరిచాను. నాటి నుండి నాకు ఆధ్యాత్మికతపై శ్రద్ధ కలిగింది. అలానే ఒకరోజు కాపర్దేకు సాయి పదే పదే చిలిం అందించారు. అతడా పొగ పీల్చగానే అతడి సందేహాలన్నీ తీరి ఎంతో ఆనందం కలిగింది. చిలుంలో సాయి పొగాకు మాత్రమే వేసుకున్నారు సుమా. బాబా సందేశం సమయానికి వచ్చిన సద్గ్రంథాల ద్వారా కూడా భక్తులకు చేరేది. అంబేద్కర్ 7 సంవత్సరాలు ఎన్నో కష్టాలు పడ్డాడు. ఎన్నిసార్లు షిరిడీ వెళ్ళినా అవి తొలగలేదు. చివరకు బాబా సన్నిధిలో ప్రాణం విడిస్తే మరు జన్మైనా బాగుండవచ్చని తలచి 1916లో షిరిడీ చేరాడు. అతడు దీక్షిత్వాడా వద్ద కూర్చొని ఆలోచిస్తుంటే సగుణమేరు నాయక్ అతనికొక పుస్తకం ఇచ్చాడు. అది తెరవగానే వచ్చిన ఘట్టమిది. అక్కల్కోట స్వామి భక్తుడొకడు కష్టాలోర్వలేక ఒక బావిలో దూకాడు. స్వామి అతనిని రక్షించి కర్మ అనుభవించక తప్పదు, ఇలా తప్పుకుంటే మళ్లీ పుట్టి అనుభవించాలి, దానికి ఆత్మహత్యా పాపం తోడవుతుంది, అంతకంటే ఒకేసారి అనుభవించేస్తే మేలు అన్నారు. తర్వాత అంబేద్కర్ మసీదు చేరగానే నీవు అక్కల్కోట స్వామి చెప్పిన దాన్నే అనుసరించు అన్నారు బాబా. అలానే ఒకసారి పరమహంస లక్షణాలు సాయి చెప్పాలని తలచాడు శ్యామ. అతనిని వెంటనే వెళ్ళి
దీక్షిత్ చెబుతున్న పురాణం వినమన్నారు బాబా. అతడు వెళ్ళేసరికి భాగవతంలోని పరమహంస లక్షణాలు వివరిస్తున్నాడు దీక్షిత్. 1909 సంవత్సరంలో ఒకరోజు మసీదులోనున్న శ్యామారావు మనస్సులో ఒక ప్రశ్న వచ్చింది. బాబా అతనిని వెంటనే ఒక దేవాలయంలో ఒక భక్తురాలు చదువుతున్న పురాణం వినమన్నారు. అతను వెళ్ళేసరికి ఆమె చదువుతున్న శ్లోకం అతనికి సమాధానమైంది. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. అవధూత భరద్వాజ మహారాజ్ కీ జై. హరి ఓం గురుదేవ దత్త. శ్రీ సాయి లీలామృతం అధ్యాయం 17 అనుగ్రహ బలం సంపూర్ణం.